ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని షర్మిల తన కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. దీంతో ఒక ప్రశ్న వస్తుంది, ప్రత్యేక హోదా అనేది ఇంకా ప్రజల్లో సెంటిమెంట్గా ఉందా? ఉంటే అది షర్మిలకు ఉపయోగపడుతుందా? సెంటిమెంట్గా ఉంది అంటే ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ఉంటుంది అంటే, ప్రజలు లోపల భావించినా కూడా రాజకీయ వ్యక్తీకరణ రావడం వేరు, ప్రజల్లో ఓ కోరిక ఉండడం వేరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమే మనకు ఉదాహరణ. అందుకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టేంత వరకు కూడా తెలంగాణ సెంటిమెంటు నిద్రాణంగా ఉంది, మేల్కొనలే. తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయాలు నడుస్తాయని, ఎన్నికల్లో గెలవగలరని కేసీఆర్ పార్టీ పెట్టక ముందు ఎవరైనా అంటే ఎవరు నమ్మేవారు కాదు. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా దశాబ్దానికి పైగా నిలబడి రాజకీయం చేశాడు. రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. చివరకు 2014లో తెలంగాణ ఏర్పడి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు ఆయన మొదలుపెట్టినప్పుడు లేదు, కానీ ఆయన టేకప్ చేసిన తర్వాత అది బలహీనమైన సెంటిమెంట్గా వచ్చింది. అంటే ఇది సెంటిమెంట్ ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం మొలకెత్తడానికి భావ్య పరిస్థితులకు కూడా అనుకూలించాలి. అంటే వాతావరణము, భూసారము ఇవన్నీ కూడా అనుకూలించాలి. ఇవన్నీ అనుకూలించినప్పుడు ఆ విత్తనం మొలకెడుతుంది. ఇది కూడా అంతే. సెంటిమెంటు ఒక రాజకీయ వ్యక్తీకరణ రావాలి అంటే, దానికి పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే రాజకీయ పరిస్థితులు అనుకూలించాలి, అలా గెలవనైజ్ కాగలగాలి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇంకొక ముఖ్యమైన తేడా కూడా ఏంటంటే, తెలంగాణ సెంటిమెంటు ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, వివక్ష అనే అంశాల ఆధారంగా నిర్మించబడిన నెరేటివ్. ప్రత్యేక హోదా అనేది డెవలప్మెంట్ చుట్టూ నిర్మించబడిన నెరేటివ్. అఫ్కోర్స్ అందులో కూడా అన్యాయానికి గురయ్యాం, వివక్షకు గురయ్యాం, నష్టం జరిగిందన్న భావన ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా అనేది ఒక డెవలప్మెంట్ స్లోగన్, డెవలప్మెంట్కి ఉపయోగపడే స్లోగన్. ఇది తెలంగాణ సెంటిమెంట్ అనేది సపరిపాలనకు సంబంధించిన స్లోగన్. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్కుండా స్వభావాన్నితో మనం ప్రత్యేక హోదా సెంటిమెంట్ పోల్చలేం. అయినా కూడా ప్రత్యేక హోదా కనుక ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను ఒక రాజకీయ ఆయుధంగా రాజకీయ పార్టీలు మలచగలిగితే అది ఆయుధం అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేనలు అలా రాజకీయ ఆయుధంగా మార్చదలుచుకోలేదు. బీజేపీతో ప్రత్యక్ష పరోక్ష అవగాహనలతో దోబూచలాడుతున్నాయి. ఆ సమయంలో షర్మిల కాంగ్రెస్లో చేరి ప్రత్యేక హోదాను ఒక అంశంగా చేయడం ద్వారా డెఫినెట్గా ఆమెకు ఒక పొలిటికల్ నరేటివ్ దొరికింది. ఏం చెప్తాను రాజకీయాలు చేయాలి అన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది కదా అనే విమర్శల నేపథ్యంలో యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ షర్మిలకు ఒక పొలిటికల్ స్పేస్ ఏర్పరచుకోగలిగింది. అందులో జగన్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ముగ్గురిని విమర్శించడానికి కూడా ఇదొక అంశంగా మారింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి కనుక లోక్సభ ఎన్నికల్లో మోడీని మళ్ళీ అధికారం ఇవ్వడమా లేదా అన్నది ప్రధాన అంశంగా ఉంటుంది కనుక ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ నరేటివ్గా షర్మిల ముందు పెట్టగలిగింది. ఆ మేరకు అది షర్మిలకు ఉపయోగపడింది. దానివల్లనే ఎన్నికల్లో గెలుస్తుందా అంటే ఆ స్థాయిలో అదొక పొలిటికల్ డిమాండ్గా ముందుకు రాలేదు కనుక దానివల్లే గెలుస్తుందని చెప్పలేం. కానీ ఒక రాజకీయ అంశము, ఒక రాజకీయ అస్త్రం మాత్రం షర్మిలకు ప్రత్యేక హోదాలో దొరికింది.